హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో శాలరీ వచ్చేసి 45,000 వరకు అయితే ఉంటుంది. అండ్ రోల్ వచ్చేసి క్లయింట్ సాటిస్ఫాక్షన్ అసోసియేట్ అనమాట. సో ఇదైతే ఇంట్లో నుంచి అయితే పని చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు. అండ్ వీడియో కూడా ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో అనేది ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే జాబ్ రోల్ వచ్చేసి క్లయింట్ సాటిస్ఫాక్షన్ అసోసియేట్ అనమాట, క్లరికల్. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు రిమోట్ ఇండియా అని. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో జాబ్ రోల్ వచ్చేసి క్లయింట్ సాటిస్ఫాక్షన్ అసోసియేట్ అనమాట. సో ఇక్కడ మనకి కస్టమర్స్ క్వెరీస్ అనేది రిజాల్వ్ చేయాలి వియా కాల్స్, ఈమెయిల్ ద్వారా, లేకపోతే చాట్, లేకపోతే టికెటింగ్ సపోర్ట్ క్లయింట్స్కి. సో ఇలా మనం అనేది కస్టమర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా క్వెరీస్ ఉంటే అవి రిజాల్వ్ చేసే విధంగా అయితే మనకి ఇలా కాల్స్, ఈమెయిల్, చాట్ ఈ విధంగా అయితే కస్టమర్స్ క్వెరీస్ అనేది రిజాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇక్కడ మనము ఇన్కమింగ్ కాల్స్, టికెట్స్, ఈమెయిల్ అండ్ చాట్స్ అనేవి మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ టీమ్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. టీమ్ వర్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టీమ్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్కి, అప్లికేషన్ ప్రాసెసింగ్కి, అకౌంట్కి, ఇంకా చాలా విధంగా అయితే టీమ్కి అయితే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి నాలెడ్జబుల్, హెల్ప్ఫుల్ టెక్నీషియల్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్, క్లయింట్స్కి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి సిఎస్ ప్రాజెక్ట్స్ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది డెడ్ లైన్ వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్పాండ్ టు రిక్వెస్ట్ ఫర్ అ సర్వీస్. సో కస్టమర్స్కి ఏమైనా క్వెరీస్ ఉంటే, దానికి ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ని రెస్పాండ్ అవ్వాలి. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రిమోట్ ఇండియా ఆపర్చునిటీ. సో ఇదైతే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. అండ్ కోర్ అవర్స్, రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. అండ్ కోర్ డేస్ వర్క్ అంటే టు బి డిటర్మైన్డ్. సో ఇక్కడ మనకి డిజైర్ యాట్రిబ్యూట్స్, సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి వాళ్ళైతే మనకి 1 to 3 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈమెయిల్ ఇంకా చాట్ ప్రాసెస్ పైన 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్లో అయితే మనకి రీడింగ్, రైటింగ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. ఇంగ్లీష్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి, రాయడం, చదవటం. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్వేర్, జనరల్ నాలెడ్జ్, వెబ్ బేస్డ్ అప్లికేషన్ బేసిక్. సో దీనిపైన అయితే మనకి ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. సో మనకి కంప్లీట్గా వచ్చి ఉండాలి పర్ఫెక్ట్గా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఇంటర్నెట్ బ్రౌజర్స్ గురించి అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ అనేది కూడా ఉండాలి. సో ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసే విధంగా అయితే కంపల్సరీ మీరు ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అనేది డెవలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ గ్రూప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యువేషన్. సో గ్రూప్గా మనం ఏదైనా సిచ్యువేషన్, ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ఒక గ్రూప్ టీమ్ వర్క్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. సో ప్రొఫెషనల్ రిటన్ అండ్ ఓరల్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి కూడా కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ మీటింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. అండ్ రైటింగ్ కూడా క్లియర్గా, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి రైటింగ్ అనేది. సో ఇక్కడ మనకి ఎడిట్ వర్క్, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అండ్ రైటింగ్ స్టైల్, సో అన్నీ క్లియర్గా అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. సో ఇవైతే మనకి కంపల్సరీ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. సో మీ స్కిల్స్ దీనికి మ్యాచ్ అయితే మీరు కంపల్సరీ జాబ్కి అనేది అప్లై అయితే చేసుకోండి. సో అప్లై చేసే ముందు క్లియర్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది క్లియర్గా చూసుకొని ఈ జాబ్కి అనేది అప్లై చేసేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్, కాంపిటేటివ్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ 100% కంపెనీ ఫండెడ్ మెడికల్. సో మెడికల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్యామిలీకి అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మెడికల్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. సో మనకి టోటల్గా మనకి ప్రొఫెషనల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. అండ్ అన్లిమిటెడ్ గ్రోత్ పొటెన్షియల్ అండ్ టీమ్ వర్క్ కూడా ఉంటుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో www.measurelearning.com అని. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా దీనికైతే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే, క్వెరీస్ ఉంటే కూడా మనం క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మెజర్ లెర్నింగ్ కంపెనీ గురించి అయితే ఎవ్రీ ఎంప్లాయర్కి అయితే ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇస్తారు అని ఇక్కడ మెన్షన్ చేశారు.
సో ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మనకి అప్లై బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనమాట. సో మీ గురించి ఏమైనా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ కిందికి రాగానే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. సో మీరు ప్రజెంట్ యూజ్ చేసే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే దానికైతే మీకు మెసేజ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 91 ఉంది కదా, మీరు ఇండియా. సో మీరు ఇండియా అయితే ఇండియానే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ప్రజెంట్ యూజ్ చేసే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే దానికి కూడా మీకు కాంటాక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ అట్రాక్టెడ్ యూ టు అప్లై ఫర్ దిస్ పొజిషన్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, వే డిడ్ యూ లెర్న్ అబౌట్ దిస్ పొజిషన్. సో అక్కడ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మెజర్ లెర్నింగ్లో మీకు ఎవరైనా తెలిసి ఉంటే ఎస్ అయితే నో అయితేనే సో వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కరెంట్లీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యర్ డిజైర్డ్ శాలరీ. యాన్యువల్లీ అయితే యాన్యువల్లీ, హవర్లీ అయితే హవర్లీ. సో ఇక్కడ మనకి ఇండియన్ రూపీస్లో అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ రూపీస్ అని ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది, మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అంటే డూ యూ వాంట్ టు టెల్ అస్ ఎనీథింగ్ ఎల్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఇంకా మీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే సో ఈ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అండ్ సో మనం క్లయింట్ సాటిస్ఫాక్షన్ అసోసియేట్కి అప్లై చేసే ప్రాసెస్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఇలా స్టెప్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ రెజ్యూమే, నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది, నెక్స్ట్ రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి.